నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్ వీకెండ్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ జయకృష్ణ, ప్రశాంతి, మాధుర్య అండ్ అక్షిత్. వెల్కమ్ టు వివల్ వీకెండ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ట్రెండీగా వచ్చాడు అక్షిత్. నాని నాని ఓకే నాని, ఎక్కడి నుంచి? I'm from Mahbub Nagar, sir. Mahbub Nagar. Yeah. సో ఏం చేస్తున్నావు? I am now interior designing in JNTU. I am second semester, first year. ఫస్ట్ ఇయర్. Yeah. గుడ్. సో ఆల్ ద బెస్ట్. Thank you. మాధుర్య, నైస్ నేమ్. థ్యాంక్ యూ. సో మధు, లక్కీ కూడా నీకేనా? లక్కీ కూడా నాదే. అదే అదే లక్కీ అని ఎవరు పిలుస్తారు? ఫ్రెండ్స్. సో మధు అని ఇంట్లో పిలుస్తారు. మధు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. Lot more names. చాలా, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు పిలిచేస్తారు. లక్కీ, మధు, కోతి అని చాలా. Funky name కూడా ఉంది. అంటే కోచ్ చేష్టలు ఉన్నాయా? చాలా చేస్తుంది క్లాస్ లో. యు ఆర్ ఫ్రమ్? నేను పుట్టింది పాలకొల్లో, పెరిగింది హైదరాబాద్. అంటే జస్ట్ పుట్టి వచ్చేసాను అంతే. పాలకొల్లు కోతి. ఓకే, ఆల్ ది బెస్ట్ మాధుర్య. థ్యాంక్ యూ. ప్రశాంతి, హాయ్ సార్. నాకు చాలా ఇష్టమైన పేరు. ఓ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను బాబా డివోటీని. షిరిడి బాబా నుంచి పుట్టపర్తి బాబా వరకు. సో బాబా ఆ ప్లేస్ ని ప్రశాంతి నిలయం అంటారు. సో సో నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావా? నువ్వు? నేనైతే ప్రశాంతంగా ఉంటాను. ప్రశాంతత మొత్తం భంగం చేయడమే. పేరు అంతే, ప్రశాంతి అని. అన్ని కోత వేషాలే. ఆహా. సో ప్రశాంతి, నువ్వు ఎక్కడి నుంచి? పుట్టిందైతే హైదరాబాద్, బట్ దెన్ అటు ఇటు మొత్తం ఆంధ్రాలో తిరిగాను. తమిళియన్ యాక్చువల్లీ, మొత్తం ఆంధ్రాలో ఉన్నదంతా ఆంధ్రానే. మల్టీ బ్రీడ్. సో தமிழ் தெரியுமா? நன்னாவே பேசுறதெல்லாம் தமிழ் தான் வீட்ல. அப்படியா? ஓகே. நான் பிறந்தது வளர்ந்தது படிச்சது எல்லாம் చెన్నై. தெரியும் 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 தெரியும். నేను, మీరు, ఒక తమిళ అమ్మాయి. ఓకే. సో ప్రశాంతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో జయకృష్ణ, నువ్వు ఎక్కడి నుంచి? జయకృష్ణ? ఐ యామ్ ఫ్రమ్ వరంగల్. వరంగల్. ఓకే. మహబూబ్ నగర్, పాలకొల్లు, ఆవిడ ఎవ్రీవేర్, సౌత్ ఇండియన్. I completed my engineering. సో ఫ్యూచర్ ప్లాన్స్? సాఫ్ట్వేర్ engineer. ఇక్కడైనా వెళ్ళిపోతావా? ఇక్కడే హైదరాబాద్. గుడ్. I love my India. సో బీ ఇండియన్, స్టే ఇన్ ఇండియా. ఓకే ఓకే. సో ఆల్ ద బెస్ట్. Thank you, sir. సో అందరూ SMS లిస్ట్ వచ్చేసారా? Yes. చూస్తున్నారా? వావ్, రోజు చూస్తున్నారు. 200 times SMS చేస్తే వచ్చా కష్టపడి. సో నార్మల్ గా చూస్తున్నారు కాబట్టి Yeah. 4 పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. సాయి కుమార్. సో 5 రౌండ్లు రెడీగా ఉన్నాయి నా చేతుల్లో. 4 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సాయి కుమార్ రెడీగా ఉన్నాడు. మరి 5 లక్షలు ఎక్కడుంది? ఏ గుడ్. సో రేష్మిని పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రేష్మి. అక్షయ్, ఈ ఫస్ట్ రౌండ్ సినిమా కథ చెప్తాను. ఓకే.
ఆ కథలో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. Yeah. నువ్వు 5 కరెక్ట్ గా చెప్తే 50,000 నీ అకౌంట్ లో. నువ్వు చెప్పకపోతే ఓకే. దెబ్బలు. ఈ రౌండ్ పేరు కట్ Cut చేస్తే చేస్తే. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. కట్ చేస్తే. హీరో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. రైల్వేలో స్టేషన్ మాస్టర్ కావాలనేది హీరో అంబిషన్. హీరోకి ఓ అందాల చెల్లెలు. మీరేంటి లుక్స్ అప్పుడే? చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. అమెరికా వెళ్దాం అనుకుంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి కొడుకు. నువ్వు అమెరికా వెళ్ళొద్దు. పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్లిన హీరో చెల్లెలకి అత్తామామల వేధింపులు పెరుగుతాయి. హీరో చెల్లెల్ని సజీవంగా చంపేసి ఫైర్ యాక్సిడెంట్ అని చెప్తారు. కట్ చేస్తే ఇలా వరకట్న వేధింపులు, ఇతర వేధింపులతో బాధపడే అమ్మాయిలు దేశమంతటా ఎంతో మంది ఉన్నారని గ్రహిస్తాడు హీరో. తను గతంలో రక్షించిన లేడీ జర్నలిస్ట్ సాయంతో ఇలా మహిళలను వేధిస్తున్న లిస్టు సేకరించి వారిలో ఒక్కొక్కరిని పెట్రోల్ పోసి తగలబెడుతుంటాడు. చివరికి కోర్టులో తన వేదనను వెళ్ళగక్కుతాడు. ఆ నవ్వుకు అర్థం సినిమా పేరు తెలిసిపోయింది. రాకీ. రాకీ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ మీనాక్షి అయ్యర్ గా నటించింది ఎవరు? కమాన్ 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 కమాన్. సుహాసిని. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో టీవీ ఛానల్ ఓనర్ గా నటించిన కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం. ఐషు. యా. యా యా. యా యా. యా యా. యా. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్స్ లో ఒకరు ఇలియానా. మరో హీరోయిన్ ఎవరు? చార్మి. చార్మి. చార్మింగ్ గర్ల్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరో తాతగా నటించింది ఎవరు? కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు. ఒకప్పుడు రంగారావు గారు, తర్వాత సత్యనారాయణ గారు, తర్వాత కోట గారు. ఎక్సలెంట్ యాక్టర్. యా. రైట్ ఆన్సర్. ఓకే గుడ్. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఎనీ ఐడియా? రాకీ is a boiling character, highly inflammable. ఓ. పెట్రోల్. highly inflammable. Okay, good, well played. 4 కరెక్ట్. సో 40,000 నీ అకౌంట్ లో, 10,000 మా అకౌంట్ లో. రేష్మి ప్లీజ్. ఓకే, 10,000 మన అకౌంట్ లోకి వచ్చిన తర్వాత రేష్మి, ఇప్పుడు అక్షిత్ అకౌంట్ లో ఎంత ఉంది? 4,90,000. సో మధు, నీకు ఇష్టమైన ఐటమ్ సాంగ్ ఏంటది? లీడర్ లో పాడు. పాడాలా? రాజశేఖర నీపై మోజు తీరలేదురా, రాజసానాయలరా నా రాజా రాజా రాజా. అంతే వచ్చేసి ఆహా. కట్ చేస్తే. కట్ చేస్తే హీరో ఓ సామాన్య మధ్య తరగతి చిరుద్యోగి, మధ్య వయస్కుడు. సమకాలీన పరిస్థితులను భరించి చూసి ఇక తట్టుకోలేక ఓ సీరియస్ నిర్ణయం తీసుకుంటాడు. కట్ చేస్తే సిటీలోని ప్రధాన ప్రాంతాలలో బాంబులను పెట్టినట్లుగా పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేస్తాడు. తెలిసిపోయింది అప్పుడే. చెప్పు రాణి. ఈనాడు గుడ్ అండ్ thought provoking film. Question number 1. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, ద కంపోజర్ ఎవరు? శృతి హాసన్. You mean Kamal Hassan's daughter? శృతి హాసన్. Right answer. Question number 2. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర పేరేమిటి? శేఖర్. Sorry,
క్వశ్చన్ నెంబర్ 3 ఈ సినిమాకి మూలమైన బాలీవుడ్ సినిమా ఏది? ది వెడ్నెస్డే. వెడ్నెస్డే. ఎస్. క్వశ్చన్ నెంబర్ 4 ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? తెలీదు. నీకు తెలీదా? అబ్బా థ్యాంక్ గాడ్. క్వశ్చన్ నెంబర్ 5 ఈ సినిమాకి డైలాగులు ఎవరు రాశారు? సారీ. ఓకే, సినిమాలో వెంకటేష్ పాత్ర పేరు ఈశ్వర ప్రసాద్, పోలీస్ కమిషనర్. చక్రి తోలేటి ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సినిమాకి డైలాగులు రాసింది నీలకంఠ. ఓకే, సో శృతి హాసన్ అండ్ వెడ్నెస్డే రెండు కరెక్ట్ గా చెప్పి 20,000 నీ అకౌంట్ లో, 30,000 మాకు ఇచ్చిన తర్వాత మాధుర్య నీ అకౌంట్ లో 4,70,000. ప్రశాంతి. సో తెలుగులో అడగనా తమిళ్లో కేకనమా? ఏదైనా పర్వాలేదు, అప్పుడియా మనందరికి అర్థం కావాలంటే తెలుగులో అడగాలి. తెలుగులో అడగాలి. ఓకే, సో రాణా ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో. లేటర్ చూసావా? ఎన్నిసార్లు? ఎన్నిసార్లు? లైక్ ఇట్? Yeah. గుడ్. అంటే రానా నచ్చాడా, సినిమా నచ్చిందా? రెండు. రానా వల్ల సినిమా నచ్చింది. రానా వల్ల సినిమా నచ్చింది. ఓకే, వాట్ ఈస్ దిస్ అబౌట్? అంటే ఐ థింక్ యువర్ వెరీ సెన్సిటివ్. నేనా? అసలు కాదు. అస్సలు కానప్పుడు ఈ హైవేలో కుక్కలు పడిపోతే అవి చనిపోతే అది నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం చాలా. అసలు కాదనుకుంటున్నావు కానీ ఎక్కడో సెన్సిటివ్ టువర్డ్స్ యానిమల్స్, అదొకటి. దట్స్ వాట్ ఐ మీన్. సో దానికి ఎనీ రీజన్స్ బిహైండ్ దట్? అంటే చిన్నప్పుడు ఏదైనా యు ఆర్ టూ క్లోజ్ టు ఎనీ యానిమల్ ఆర్ సంథింగ్ లైక్ దట్? లేదు, ఇప్పటి వరకు నాకు ఒక పెట్ కూడా లేదు. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండం. వి డోంట్ వాంట్ ద పెట్ టు బి అలోన్ ఇన్ ద హౌస్. బట్ కుక్కలు, వీధి కుక్కలైనా ఏమైనా, ఈవెన్ ఐ డోంట్ ఈవెన్ కిల్ మస్కిటోస్. సో చీమలు, మస్కిటోస్, నథింగ్. అన్ని నాకు యానిమల్స్. నాకు అదేదో ఎప్పుడో ఇష్టం పుట్టింది, నాకు ఎప్పుడో తెలియదు. దానికి నో రీజన్స్? నో రీజన్, జస్ట్ లైక్ దట్. సో గుడ్. కట్ చేస్తే హీరో ఓ ఈజీ గోయింగ్ కాలేజ్ స్టూడెంట్ కాలేజ్ డే ఫంక్షన్ కి గవర్నర్ గారిని ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళి ఆయన కూతురైన హీరోయిన్ తో లవ్ లో పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ ప్రేమ కోసం డాన్స్ అకాడమీలో చేరతాడు. చివరికి డాన్స్ లో తను సాధించిన స్కిల్ ని ప్రదర్శిస్తాడు. హీరో ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే హీరోయిన్ తండ్రికి ఇది తెలిసి తన అధికారాన్ని ఉపయోగించి హీరోని నానా కష్టాలకు గురి చేస్తాడు. మరోవైపున గవర్నమెంట్ ను కూల్చడం కోసం గవర్నర్ అయిన హీరోయిన్ తండ్రి నగరంలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత హీరో ఈ ఆటంకాలన్నీ జయించి హీరోయిన్ ని మాంగళ్యం తంతునా పెళ్ళాడతాడు. తెలీలియా? అసలు ఏయ్, ఈవెన్ ఐ డోంట్ నో. తెలీదా? తెలీదు. తెలిసినా చెప్పాలి, నువ్వు ఓన్లీ మాధుర్యకి హెల్ప్ చేస్తావు. అయ్యా అలా ఏం లేదు. చాలా కష్టం ఉంది. ఎన్న ఇప్పుడు పంటింగ్. సరే, ఫస్ట్ క్వశ్చన్. ఈ సినిమాలోని ఓ చెలియా నా ప్రియ సఖియా పాట పాడిన గాయకుడు ఎవరు? అట్లీస్ట్ ఈ సాంగ్ ను బట్టి సినిమా తెలియాలి. యాక్టర్స్ తెలుసు. సారీ. క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? అట్లీస్ట్ ఫ్రమ్ ది సాంగ్. మణి శర్మ. కమ్ ఆన్ ప్రశాంతి, వెరీ బ్యాడ్. ఓకే, ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? వాట్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఫిల్మ్? అయ్యా, టైటిల్ నాకు గుర్తు రావట్లేదు, ఇక ట్యాగ్ లైన్. అరే ఎక్కడో యు గాట్ స్ట్రక్. ఐ నో యు గాట్ స్ట్రక్. ఐఎమ్ సారీ, యు లాస్ట్ దిస్. క్వశ్చన్ నెంబర్ 4 ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? ఎస్పీబీ. అదిలా తెలిసింది? నాకు సీన్స్ అన్ని గుర్తున్నాయి, మూవీ గుర్తుంది, టైటిల్ గుర్తు రావట్లేదు. అరే ఓకే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. ద లాస్ట్ వన్ ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? వడివేల్. ఆయన గుర్తున్నాడు. ఇది తమాషగా ఉంది. హీరోయిన్ నగ్మ. ఆహా, ఇవన్నీ తెలుసు.
సినిమా పేరు గుర్తులేదు. ఓకే, ఆల్ ద 5 గాన్. సినిమాలో ఓ చెలియా నా ప్రియ సఖియా పాట పాడిన గాయకుడు, హరిహరన్. ఎక్సలెంట్ సింగర్ ఉన్ని కృష్ణన్. Yeah, I was thinking, I was having his face in mind. Array. సినిమా పేరు So sad. చెప్పండి. ప్రేమికుడు. 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 ద లవర్. కాదలన్ ఇస్ ద ఒరిజినల్ నేమ్. ఎంత పెద్ద హిట్ ఇది. I know. వాట్ ప్రశాంతి Uh, డిసప్పాయింటెడ్ మీ. అండ్ రెహమాన్ ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తనే ఉన్నిని కూడా, ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ యు గాట్ Yeah, ఈవెన్ yeah. నేషనల్ అవార్డ్ ఫర్ దిస్. Yeah. ఈ పాటకేదో. సో సినిమా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, Array. ది ఆస్కర్ విన్నర్. ఓకే, సినిమా ట్యాగ్ లైన్ అదే. బిగినింగ్ కూడా నీకు అందుకని అంత క్యూ ఇచ్చాను, ఈజీ గోయింగ్ అని. టేక్ ఇట్ ఈజీ. సినిమాలో హీరో తండ్రిగా నటించింది ద వన్ అండ్ ఓన్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అండ్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది మళ్ళీ ఇప్పుడు ద రీసెంట్ వన్ అండ్ ఓన్లీ వడివేలు. గుడ్. సో 2 చెప్పావు, అట్లీస్ట్ సినిమా గుర్తుంది కాబట్టి. 20,000 నీ అకౌంట్ లో, 30,000 రేష్మి మా account అకౌంట్. 30,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత ప్రశాంతి నీ అకౌంట్ లో 4,70,000. జేకే, ఆర్ యు రెడీ? రెడీ. కట్ చేస్తే హీరోకి జాతకాలు జ్యోతిష్యాలపై గుడ్డి నమ్మకం. ఓ జ్యోతిష్కుడు హీరోకి సంవత్సరంలో రాజయోగం పడుతుందని చెప్తాడు. హీరో ఆ భ్రమంలో ఉంటూ సంవత్సరం గడపడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మామూలు స్థాయి నుంచి స్థితిమంతుడిగా ఎదిగిన ఓ కంపెనీ యజమాని. ఆయన గారాల కూతురే మన హీరోయిన్. ఈ ముసలాయనకి తనలాగా కష్టపడి ఎదిగిన వాడే అల్లుడు కావాలని కోరిక. కట్ చేస్తే జాతకాల భ్రమంలో బతికే హీరోయిన్ ప్రేమలో పడతారు. పెళ్లి కూడా అవుతుంది. ముసలాయన హీరోకు ఒక కండిషన్ పెడతాడు. స్వయంగా తన తెలివితో కష్టపడి ₹1,00,000 హీరో సంపాదించిన నాడే కూతురుతో శోభనం అని చెప్తాడు. ఓకే, తెలిసిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమా పేరేమిటి? ఆ ఒక్కటి అడగ. వద్దా? ఈ క్వశ్చన్ వద్దా? ఆ ఒక్కటి అడగ. పేరా? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమా అంతటా భుజంపై తుండుగుడ్డ, పొడవాటి నిక్కర్లతో కనిపించే క్యారెక్టర్ ఎవరు చేశారు? రాఘగోపాలరావు. కొంచెం నిదానంగా చెప్పవయ్యో. రాఘగోపాలరావు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ ఎవరు? రంభ. ఓరోసి కాదా? రంభే. మేనక్ కాదా? రంభేనా? రంభే. జేకే, యు ఆర్ ఓకే. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఏమిటి? న్యూస్ రీడర్. బట్ అప్పుడు తర్వాత ప్రజెంట్ అయితే రాఘగోపాలరావు దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతుంది. సో రాఘగోపాలరావు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీ. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఎందుకంటే మేనేజర్, పర్సనల్ సెక్రటరీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఆఫ్టర్ 1 year ఐ ఆమ్ ద కింగ్. ఈ సినిమాలో ఈ డైలాగ్ అనేది ఎవరు? రాజేంద్ర ప్రసాద్. అంత నవ్వేంటి? Hero. క్వశ్చన్ ఏదో అని లెవెల్లో చెప్పాడు. అలాగా సార్, హీరో పేరు కదా. ఇలాంటివి కూడా. రాజేంద్ర ప్రసాద్. సో ఆ ఒకటి అడకు. రావు గోపాలరావు, రంభ, మేనేజర్ ఆర్ పిఏ, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, రాజేంద్ర ప్రసాద్. రేష్మి, మనకేం ఇవ్వలేదు. ఇంత కొంచెం డేంజరే మనకి ఈ గేమ్ లో. సో జయకృష్ణ, నువ్వు 5 కరెక్ట్ గా చెప్పి 5 లక్షలు నీ అకౌంట్ లో స్టిల్ సేఫ్ గా ఉంది. వెల్ ప్లే. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. జయకృష్ణ 5 లక్షలు, ఈజ్ లీడింగ్, బట్ క్లోజ్లీ ఫాలోడ్ బై, నువ్వు జస్ట్ మిస్ చేసావు. సో అక్షత్ 4,90,000 అండ్ మాధుర్య అండ్ ప్రశాంతి మీరిద్దరు 470 and 470.
చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, థ్రిల్లింగ్ రౌండ్. ఈ రౌండ్ పేరు ఒళ్ళంతా థ్రిల్లింత. సో అందరూ ఐ థింక్ యూఆర్ ఆల్ ఫిట్ ఎనఫ్ టు గెట్ ఇన్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. ఇప్పుడు దాంతో వస్తావా? రమ్మంటే వస్తా. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్? జస్ట్ గివింగ్ అట్రాక్షన్ టు ద టై, ద వే ఆఫ్ డ్రెస్సింగ్. అంతేనా? గర్ల్ ఫ్రెండ్ చెప్పిందా నువ్వు వావుకి వెళ్తే ఇలా వెళ్ళాలి అని? అలాంటిది ఏం లేదు. ఐఎమ్ ఇండిపెండెంట్, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా. ఎందుకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఎంతో మంది ఉన్నారంటావా? అంతే. మన క్లాస్ ఉన్న గర్ల్స్ అంతా మన గర్ల్ ఫ్రెండ్సే. గర్ల్స్ లో ఫ్రెండ్స్, ఐ మీన్. వాట్ ఎవర్ యు మీన్, యు ప్లీజ్. అక్షయ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంజాయ్డ్ ఇట్? యా, ఆల్ ఫన్, గుడ్. 30 గ్రీన్ 30 పట్టుకున్నావు అంటే 3000. 10 రెడ్ పట్టుకున్నావు 5000. 10 ఎల్లో పట్టుకున్నావు 10,000. టోటల్ గా 18,000 పట్టుకున్నావు. రష్మి 82,000 నువ్వు తీసుకోవచ్చు. 82,000 మాకు వచ్చిన తర్వాత అక్షయ్ నీ అకౌంట్ లో 4,08,000. రెడీయా? ఏమన్నా కొత్త ఫీలింగ్ ఇచ్చిందా? నార్మల్ గా ఉంది? గాల్లో కొత్తగా ఉంది. అంత మొత్తం అన్ని ఎగిరితుంటే పట్టుకోవడానికి చాలా బాగుంది. నీకు ఏ కలర్స్ కనిపించాయి ఎక్కువ? గ్రీన్ అండ్ రెడ్. ఎల్లో కనిపించలేదా? కొన్ని కనిపించాయి ఎల్లో అంతే. మరి తనకు 10 కనిపించాయి. తనతో ఈక్వల్ గా గ్రీన్ పట్టుకున్నావు 30. సో 3,000. తనకంటే రెడ్ తక్కువ పట్టుకున్నావు 6 రెడ్ అంటే 3,000. ఎల్లో బాగా తక్కువ పట్టుకున్నావు. తను 10 పట్టుకుంటే నువ్వు 4 పట్టుకున్నావు 4,000. టోటల్ గా 10,000 పట్టుకున్నావు. సో 10,000 నువ్వు పట్టుకున్నావు కాబట్టి మాకెంత ఇచ్చేస్తున్నావు? 90,000. మరి పిలు రేష్మిని. ఓకే, 90,000 మాకు ఇచ్చిన తర్వాత మాధుర్య నీ అకౌంట్ లో 3,80,000. ప్రశాంతి అశాంతి. ఓన్లీ శాంతి. అశాంతి అన్నావా? ప్రశాంతి అశాంతి. సో బాగా అల్లరి గ్యాంగ్ మీరంతా. మా క్లాస్ లో అల్లరి గ్యాంగ్ మాదే. సో ప్రశాంతి, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. గ్రీన్ విషయంలో మాత్రం అందరూ ఈక్వల్ గానే ఉన్నారు. నువ్వు కూడా 30 గ్రీన్ 3,000 అండ్ 10 రెడ్ ఈక్వల్ టు అక్షత్. సో 5,000. అండ్ ఎల్లోలో మళ్ళీ ఐఎమ్ ఈక్వల్ విత్ మాధుర్య అని 4 ఎల్లో. సో 4,000. టోటల్ గా మాధుర్య కంటే ఎక్కువే 12,000.
సో 88,000 మాకిష్టం, మేము పర్వాలేదు. తీసుకుంటాం. 88,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత కిటి నీ అకౌంట్లో 3,82,000. జయకృష్ణ, జయం నీదేనా? లాస్ట్ లో ఉన్నావు, వాళ్ళు ముగ్గురు పట్టడం చూసావు, సో ఏదో ప్లానే వేసుంటావు. సో వచ్చాయి మరి ఒళ్ళంతా థ్రిల్ ఇంత. చాలా వరకు ఏదో నీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఉంది. చాలా వరకు గ్రీన్ 44 పట్టుకున్నావు, వాళ్ళు 30 44 4,400. రెడ్ హైయెస్ట్ వాస్ 10. నువ్వు 10 పట్టుకున్నావు, తను 10 పట్టుకున్నాడు. తను జస్ట్ ఈ మిస్డ్ ఇట్ బై 1. 9 రెడ్ 4,500. ఎల్లో ఓకే, ఇట్ వాస్ గుడ్, బట్ అక్షిత్ కంటే తక్కువ. 6,000. అందుకని దగ్గర దగ్గర 15,000. 14,900 పట్టుకున్నాడు. 85,100 రేష్మి. ఇందాక ఇవ్వలేదు కదా, ఫస్ట్ రౌండ్ లో ఇవ్వలే, సెకండ్ రౌండ్ లో ఇస్తున్నాడు జయకృష్ణ. వెళ్ళి ఆనందంగా తీసుకుని ఒక మంచి షేక్ అండి వచ్చి. 85,100 మాకు వచ్చిన తర్వాత జయకృష్ణ నీ అకౌంట్ లో 4,14,900. నీకేమనిపించింది? చాలా బాగుంది. బాగుంది, చాలా చాలా. ఓకే, సో బాగుంది, అంతా బాగుంది, బాగా ఆడుతున్నారు, ఆల్ గోయింగ్ గుడ్. సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి జయకృష్ణ అగైన్ లీడింగ్, ఎందుకంటే ఇందాక బాగా చేసావు కాబట్టి చిన్న మార్జిన్ తను ఎక్కువ తీసుకున్నా. ఈసారి నువ్వు ఇంకా సేఫ్ జోన్లోనే ఉన్నావు. 4,14,900, ఫాలోడ్ బై అక్షిత్ 4,08,000, ఫాలోడ్ బై ప్రశాంతి 3,82,000 అండ్ మాధుర్య 3,80,000. పక్కపక్కనే ఉన్నారు. ఇంకా 3 రౌండ్స్ అండ్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. నెక్స్ట్ రౌండ్ లక్క 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 లక్క. ఈ లక్క 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 లక్కలో నేను మళ్ళీ అక్షిత్తో స్టార్ట్ చేస్తాను. 6 ప్రశ్నలు అడుగుతాను. ఒక క్వశ్చన్కి నువ్వు ఇచ్చే సమాధానానికి వాల్యూ 25,000. 25. 6 కదా, సో 1,50,000. నువ్వు 4 కరెక్ట్గా చెప్తే ₹1,00,000 నీ అకౌంట్లో, 50,000 మా అకౌంట్లో. ఓకే రెడీయా? ఓకే. Clear? So let's start playing round number 3. Laka 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 laka. Akshit. Laka 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 చెప్పు. లక 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 లక. Question number 1. ధ్యాన్ చంద్ హాకీ స్టేడియం ఎక్కడుంది? టైమ్ అప్. Question number 2. అమీర్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఏది? దిల్ చాతా హై. దిల్ చాహతా హై. అమీర్ ఖాన్. రాంగ్ ఆన్సర్. Question number 3. RAF ఫుల్ ఫామ్ ఏమిటి? RAF. RAF. పాస్. టైమ్ అప్. Question number 4. మన దేశంలో ప్రస్తుతం మహిళలకు ఎంత మొత్తం వరకు ఆదాయ పన్ను ఉండదు? పాస్. పాస్. Question number 5. త్రిష నాగార్జున జంటగా వచ్చిన మొదటి సినిమా? కింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 6. మహాప్రస్థానం కావ్యాన్ని రాసిన కవి ఎవరు? మహాప్రస్థానం. వాల్మీకి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ధ్యాన్ చంద్ హాకీ స్టేడియం న్యూఢిల్లీ. ధ్యాన్ చంద్ హాకీ వరల్డ్ కప్ తెలిసే ఉండాలి. లైక్ హాకీ అసలు చూడలేదు. అమీర్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి సినిమా? ఎస్, తారే జమీన్ పర్. వండర్ఫుల్ ఫిల్మ్. ఓకే, RAF చెప్తాం అనుకున్నాను. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. మత కల్లోలాలు, తిరుగుబాట్లు జరిగినప్పుడు వచ్చే ఇది స్పెషల్ ఫోర్స్, ప్రత్యేక సెక్యూరిటీ ఫోర్స్, భద్రతా దళం. RAF ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. మన దేశంలో ప్రస్తుతం మహిళలకు ఎంత మొత్తం వరకు ఆదాయ పన్ను? 1,90,000 వరకు. 1,90,000. ఓకే, అంతవరకు ఉండదు, ఆదాయ పన్ను ఉండదు. త్రిష నాగార్జున గుడ్ కింగ్.
మహాప్రస్థానం కావ్యాన్ని రాసిన కవి, నాట్ వాల్మీకి. సో గ్రేట్ రైటర్. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివన్నీ. మీరు యూత్, యూ షుడ్ నో దట్. శ్రీశ్రీ. సో 1, 2, 3, 4, 5 మిస్ చేసావు. 5 మిస్ చేసి 1,25,000 రష్మి కాకుండా మాకు ఇచ్చేస్తున్నాం. ఓకే రష్మి, 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత అక్షిత్ నీ అకౌంట్ లో 2,83,000. మాధుర్య లకలకలకలకాను లక్క 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 లకలకలకలకలకలక. క్వశ్చన్ నెంబర్ 1. దియా మీర్జా నటించిన తొలి సినిమా ఏది? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. NOC ఫుల్ ఫామ్ ఏమిటి? నేషనల్ టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. మన దేశ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? హూ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్ రైట్ నౌ? కమ్ ఆన్ మాధుర్య. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. కిన్నెర సాని నది రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. నిండు సభలో కర్ణుడి పుట్టుక గురించి అవమానించిన ఆచార్యుడు ఎవరు? వెళ్ళిపోండి నెక్స్ట్ అంటున్నావా? క్వశ్చన్ నెంబర్ 6. శోభన్ బాబు బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించిన సినిమా ఏది? అన్నా తమ్ముడు. ఏమ్మా? అన్నా తమ్ముడు. అన్నా తమ్ముడు. ఇది బాగుంది. ఇదేదో ఇప్పుడు ఆ టైటిల్ మార్చమని చెప్పాలి వాళ్ళకి. సారీ డియర్. ఆహా, యాక్చువల్లీ 2-3 చాలా ఈజీ. దియా మీర్జా సినిమాలు చూస్తావు కాబట్టి 2001లో మాధవన్ హీరోగా యాక్ట్ చేసిన రెహనా హై తేరే దిల్ మే. యు నో దట్? Good. సెకండ్ సినిమా. NOC, ఎనీ ఐడియా? NOC or LOC? NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. no objection certificate. Who is the finance minister? ఆర్థిక శాఖ. చిదంబరం. Huh? చిదంబరం. Chidambaram is our home minister. ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ. Yeah. ఓకే. కిన్నెర సాని నది రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? ఖమ్మం. ఓ. కృష్ణానది ఉంది విజయవాడలో. నిండు సభలో కర్ణుడి పుట్టుక గురించి అవమానించిన ఆచార్యుడు? ద్రోణాచార్యుడు. ఆ? ద్రోణాచార్యుడు. శుక్ర. ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు కొంచెం సాఫ్ట్వేలే పాపం. కృపాచార్యుడు. కృపాచార్యుడు. ఓకే. శోభన్ బాబు బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించిన సినిమా? అశ్వమేధం. అశ్వమేధం. కె రాఘవేంద్ర గారు డైరెక్షన్ లో అశ్విని దత్ గారు తీసిన సినిమా. యు లాస్ట్ ఆల్ ద 6. ఆనందంగా ఉంది రేష్మి. 1,50,000 తీసుకో. సో 1,50,000 మాధుర్య మాకిచ్చిన తర్వాత 2,30,000. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం ఏ జిల్లాలో ఉంది? కాణిపాకం. ఏ జిల్లా? కాణిపాకం. సేలం. అమ్మా? సేలం. సేలం. నో. ఎంత తమిళనాడు అయితే మాత్రం సేలం వెళ్ళిపోతావా? క్వశ్చన్ నెంబర్ 2. శుభలగ్నం సినిమాని హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? శుభలగ్నం. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. దుర్యోధనుణ్ణి బంధించిన గంధర్వ రాజు ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 4. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఈజీ, కమ్ ఆన్. సోనియా గాంధీ. సోనియా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 5. తెలుగులో హీరోయిన్ సమంతకు తొలి దర్శకుడు ఎవరు? గౌతమ్ మీనన్. పక్కా. గౌతమ్ మీనన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, టెల్ మీ దిస్. క్వశ్చన్ నెంబర్ 6. మాస్టర్ బ్లాస్టర్ అని ఏ క్రికెటర్ ని పిలుస్తారు? సచిన్ టెండూల్కర్. గుడ్. సచిన్ తెండూల్కర్. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం చిత్తూరు జిల్లా. దిస్ ఇన్ ఆంధ్ర. శుభలగ్నం సినిమాని హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? జుదాయి. జుదాయి. అనిల్ కపూర్, శ్రీదేవి అండ్ ఊర్మిళ. దుర్యోధనుని బంధించిన గంధర్వరాజు. ఇది పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రసేనుడు అనే గంధర్వరాజు దుర్యోధనుని బంధించాడు. అలాగే షీలా దీక్షిత్, షీఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ ఫర్ ఢిల్లీ. అయితే ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ గెలవడం అంటే ఈజీ కాదు. ఆవిడ షీ వన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్.
And being a lady, you should remember I that. forgot. Yes. Okay, Sonia Gandhi is a great leader, but at the same time, how can you tell Sonia Gandhi ani? Okay. Samantha, Gautam Vasudev Menon, తను గుర్తున్నాడు కరెక్ట్గా. ఆ సినిమాని లేదా ఆ సినిమా నచ్చితే ఆ హీరోయిన్ని, ఆ హీరో పేరుని, ఆ సాంగ్ని. సో అది మీకు మీ బ్రెయిన్లో ఉన్నప్పుడు ఇవెందుకు ఉండవంటున్నాను. యు ఆర్ నాట్ గివింగ్ ప్రామినెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ టు దోస్ ఇష్యూస్. వాటి కొంచెం ప్లీజ్, ఎందుకంటే యూ హ్యావ్ టు ఓకే. చూడు సచిన్ ఈజీగా చెప్పా, మాస్టర్ బ్లాస్ట్ అనగానే ఐ కుడ్ సీ ద గ్లో ఇన్ యువర్ ఫేస్ బికాస్ వి లవ్ హిమ్, వి అడోర్ హిమ్. సచిన్, గౌతమ్ రెండు చెప్పావు కరెక్ట్గా. ఓకే, 1 2 3 4. ఓకే, 50,000 నీ అకౌంట్లో, 1,00,000 రూపాయలు మన అకౌంట్. 1,00,000 రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 2,82,000. లక 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 బ్రైట్ గా చెప్పు. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. పాన్ సింగ్. పాన్ సింగ్ ఇది ఏ క్రికెటర్ తండ్రి పేరు? పాన్ సింగ్. ధోని, మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని. యా, షో రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. గాంగేయుడు అని ఎవరిని పిలుస్తారు? లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. తరుణ్ శ్యామిలి అన్నా చెల్లెలుగా నటించిన సినిమా ఏది? అంజలి. అంజలి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈఫిల్ టవర్ మొత్తం ఎన్ని అడుగులు ఎత్తుంటుంది? 1650. 1650. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న పదవి ఏది? జనరల్ సెక్రటరీ. జనరల్ సెక్రటరీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించిన సినిమా? బడిపంతులు. రైట్ ఆన్సర్. పాన్ సింగ్ ఇది మహేంద్ర సింగ్ ధోని ఫాదర్. గాంగేయుడు గంగ పుత్రుడు కనుక భీష్ముడు. ఓకే, భీష్ముడు. తరుణ్ శ్యామిలి అన్నా చెల్లెలుగా నటించిన సినిమా అంజలి. మణిరత్నం దర్శకత్వం. ఈఫిల్ టవర్ మొత్తం ఎన్ని అడుగులు ఎత్తుంటుంది? 1052 అడుగులు. 1052. సో గుడ్ ట్రై, గుడ్. అండ్ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ జనరల్ సెక్రటరీ అండ్ బడిపంతులు 4 కరెక్ట్ గా చెప్పి 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో, 50,000 మన అకౌంట్లో ప్లీజ్. సో జయకృష్ణ, వెల్ ప్లేడ్. నీ అకౌంట్లో 3,64,900. సో థర్డ్ రౌండ్ అయిపోయింది. జయకృష్ణ ఇస్ లీడింగ్ వే హెడ్ 3,64,900, ఫాలోడ్ బై అక్షిత్ 2,83,000. పక్కనే ఉంది ప్రశాంతి 2,82,000. ఓన్లీ 1,000 ఇస్ ద డిఫరెన్స్. అండ్ మాధుర్య 2,30,000. అదనంగా గెలుచుకునే అవకాశం ఉన్న రౌండ్. యూ కెన్ విన్ 1 lakh ఇన్ దిస్ రౌండ్. నేను అందరినీ ఒకే క్వశ్చన్ అడుగుతాను. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కుతారు. బజర్ నొక్కాలి. ఆ బజర్ నొక్కిన తర్వాత నువ్వు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే 20,000 నీకంటే ఎవరి దగ్గర హైయెస్ట్ గా అమౌంట్ ఉందో, అకౌంట్ ఉందో, ఆ అకౌంట్ లో నుంచి 20,000 కొట్టేస్తావు. నువ్వు బజర్ నొక్కి ఆన్సర్ తప్పుగా చెప్తే 20,000 నీ అకౌంట్ లో నుంచి మా రేష్మి కొట్టేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ playing the buzzer round, the bonus round, the last round, round number 5. Kodite Kottalira. Question number 1. Hashim Amla ఏ దేశపు ఆటగాడు? మాధుర్య సౌత్ ఆఫ్రికా. చూస్తాడు క్రికెట్ మ్యాచ్లన్నీ? ఓ, అన్నయ్యతో కలిసి చూస్తా. అన్నయ్యతో కలిసి చూస్తావు. హషీమ్ ఆమ్లా సౌత్ ఆఫ్రికా. రైట్ ఆన్సర్. సో జయకృష్ణ దగ్గర నుంచి కొట్టేస్తున్నావు 20,000. సో జయకృష్ణ నీ అకౌంట్ లో నుంచి 20,000 తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మాధుర్య పికప్ చేసావు 50,000. అండ్ జయకృష్ణ నీ అకౌంట్ లో ఇప్పుడు 1,44,900. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉంది. ఆ ఎయిర్పోర్ట్ లో ఏకకాలంలో ఎన్ని విమానాలను నిలపవచ్చు?
నో 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 బేబీ నో. 60 విమానాలు ఏకకాలంలో ఆ ఎయిర్పోర్ట్ లో నిలపవచ్చు. సో దట్ ఈస్ ది అవర్ ఎయిర్పోర్ట్. చూసారా మన ఎయిర్పోర్ట్? వెళ్ళారా? ఎక్సలెంట్ ఎయిర్పోర్ట్. చూసాం. క్వశ్చన్ నెంబర్ 3 రెడీ. చిరంజీవి నటించిన తొలి హిందీ సినిమా ప్రతిబంధ్. ఆ సినిమాకి ఆధారమైన తెలుగు సినిమా ఏది? జయకృష్ణ. అంకుశం. ఆ? అంకుశం. 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 అంకుశం ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు అక్షత్ నుంచి నువ్వు 20,000 కొట్టేస్తున్నావు. సో అక్షత్ 20,000 ఇచ్చేయి. సో జయకృష్ణ నీ అమౌంట్ మళ్ళీ బ్యాక్ నీ అకౌంట్ మళ్ళీ 1,64,900. ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ ప్రశాంతి 82,000 అండ్ అక్షత్ 63,000, మాధుర్య 50,000. గుడ్. సో గుడ్ ఫిలిం. రాజశేఖర్ యాక్ట్ చేసిన సినిమా. నేనే వాయిస్ రాజశేఖర్కి డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమాని హిందీలోకి చిరంజీవి గారు యాక్ట్ చేశారు. సుధా, నువ్వు ఒక IAS ఆఫీసర్. ఈ సమాజాన్ని, చట్టాన్ని నీ చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెప్తున్నాను. ఈ మనుష్యులు, సమూహం, సమాజం, సందర్భం న్యాయానికి 4 పాదాలుగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెరితలలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన ఆ భగవంతుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని కాపాడాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. క్వశ్చన్ నెంబర్ 4 మన రాష్ట్ర గవర్నర్ ESL నరసింహన్. మరి ఈ ESL పూర్తి ఫామ్ ఏమిటి? కెన్ యూ ఎలాబొరేట్ ఇట్? ESL. ఓకే. ఎక్కడు శ్రీనివాసన్ లక్ష్మి నరసింహన్. ఎక్కడు శ్రీనివాసన్ లక్ష్మి నరసింహన్. క్వశ్చన్ నెంబర్ 5 మహాభారత యుద్ధంలో పాండవుల తరఫున నిలిచిన ధృతరాష్ట్రుని కొడుకెవరు? సో ధృతరాష్ట్రుని కొడుకులు చాలా మంది ఉన్నారు కదా, కానీ హీ వాజ్ విత్ ద పాండవాస్. ఎవరతను? నో ఐడియా. ఓకే. సో ఎలాగ డిసైడ్ అయిపోయింది? ఎందుకులే చెప్పినా వేస్ట్ అనుకుంటున్నారేమో. ఓకే. యుయుత్సుడు. యుయుత్సుడు. సో అండ్ ఈ ఎపిసోడ్ అల్టిమేట్ విన్నర్ ఈస్ జయకృష్ణ. ఎంజాయ్ చేశారా? కిక్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది. సో ఈ వివిల్ వీకెండ్ వావ్లో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. రేలా రే రేలా రే రేలా రే రేలా రే రేలా రే రేలా రే. Come on, come on, come on.